ఫ్యామిలీ కల్చర్ అనేది మొత్తం ప్రపంచంలో ఒక భారతదేశంలోనే ఉంది. అందుకే కూడా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ప్రపంచంలో అందరికంటే కూడా భారతదేశంలో ఎక్కువ యూత్ ఉన్నారు అనమాట. ఓకే, అంటే ఫ్యామిలీ కల్చర్ ఇక్కడ బలంగా ఉండడానికి, ఎక్కువ యూత్ ఉండడానికి సంబంధం ఏంటి? ఫ్యామిలీ కల్చర్ ఉంటే పిల్లలు అవుతారు, పిల్లలు అయితే పిల్లలు రేపటి పౌరులు అవుతారు కదండి. ఇప్పుడు చైనా వాళ్ళ పిల్లలు పుడుతున్నారు కదా. కరెక్ట్ అడిగారు. సో ఇది ఎలా చూడొచ్చు అంటే, ఎప్పుడైనా పిల్లలు తల్లి తండ్రి ఇద్దరు అవసరం. ఒక్క తల్లి 9 నెలలు మోసి కన్నంత మాత్రాన తల్లి నుంచి వచ్చినట్టు కాదు. తండ్రి లేకుండా తల్లి కనలేదు, తండ్రి లేకుండా తండ్రి కాదు. ఇద్దరు కలిసి పెంచినప్పుడే ఆ యొక్క ఆ పర్టికులర్ పర్సన్ కి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అమెరికాలో అట్లా చూస్తే ఆత్మన్యూన్యత భావంతో ఉంటారు. అందుకే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సైకోల్ అయిపోవడము, డ్రగ్ అడిక్ట్స్ అవ్వడము అక్కడ చాలా కామన్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు సరే